ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కలయికలో పాన్ వరల్డ్ చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని తీస్తున్నారు. ఇప్పటికే 2 షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం త్వరలో 3వ షెడ్యూల్కి రెడీ అవుతోంది. విదేశాల నుంచి తిరిగి రాగానే మహేష్ పాల్గొంటాడు. ప్రస్తుతం మహేష్ కూడా లండన్ టూర్లోనే ఉన్నాడు. రాజమౌళి కూడా RRR ఈవెంట్ కోసం లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. నిన్నటి రాత్రి ఈవెంట్ పూర్తి అయ్యింది. ఇంకొన్ని రోజులు అక్కడే ఉంటారు. జూన్ నుంచి కొత్త షెడ్యూల్ మొదలవుతోంది. రాజమౌళి ఆ షెడ్యూల్కి సంబంధించి కొత్త ప్రీ వర్క్ చేస్తున్నారు. ఆ పనులు మే నెల ఆఖరు కల్లా పూర్తి అవుతాయని సమాచారం. ఈ నేపథ్యంలో 3వ షెడ్యూల్ జూన్ నుంచి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, ఒడిశాలో కొంత భాగం చిత్రీకరణ జరిపిన సంగతి తెలిసిందే. 2 షెడ్యూల్గా ఆయా లొకేషన్స్లో చిత్రీకరణ పూర్తి చేశారు. అటుపై రాజమౌళి బ్రేక్ ఇవ్వడంతో కొరియోగ్రాఫర్లు సాంగ్స్ షూట్ కోసం రంగంలోకి దిగారు. పాటలకి సంబంధించిన పర్యవేక్షణ కూడా రాజమౌళి దగ్గరుండి చూసుకుంటున్నారు. మహేష్ లేని సాంగ్ కావడంతో తాజా పాటని కొరియోగ్రాఫర్ల మీద వదిలేశారు. మరి ఈ సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయో తెలియాలి. బాహుబలి, RRR చిత్రాల్లో పాటలకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కొన్ని పాటల్ని అందంగా చూపించారు. స్టోరీపై మాత్రమే ఫోకస్ చేసి ఆ 2 చిత్రాలు తెరకెక్కించారు. SSME 29 కూడా అడ్వాన్స్ థ్రిల్లర్ కాబట్టి పాటలకి ఆస్కారం తక్కువగానే ఉండవచ్చు. ఈ సినిమాతో ఎలాగైనా సరే పెను ప్రపంచనాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే పాన్ వరల్డ్లో స్టార్ డైరెక్టర్ ఉన్న జేమ్స్ కెమెరూన్ లాంటి స్టార్ డైరెక్టర్ నుంచి ప్రశంసలు అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల్లో అడ్వెంచర్ జానర్లో తెరకెక్కుతోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో రాజమౌళి మరో మెట్టు ఎక్కాలని ప్రయత్నం చేస్తున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనే విషయాలపైన కూడా సరైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ఈజిప్ట్ మమ్మీలని నేపథ్యంలో కూడా కథ సాగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆఫ్రికన్ అడవిల నుంచి ఈజిప్ట్ మమ్మీ వరకు ఈ కథ సాగడానికి గల కారణం ఏంటి, అందులో ఉన్న ట్విస్ట్ అండ్ టర్న్ ఏంటి అనేవి తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ దర్శకులు ఎంతమంది ఉన్నా కూడా రాజమౌళి లాంటి దర్శకుడు అయితే ఇండియన్ ఇండస్ట్రీలో మనకు ఎవరు కనిపించలేదు. దాంతో SSME 29 మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.